ఈరోజు మన సామెత ఏంటంటే, పనిగలవాడు పందిరేస్తే దాని మీద పిచ్చుక కూర్చోగానే పడిపోయిందిట. ఈ సామెత ఏ ఏ సందర్భాల్లో వాడతామంటే, కొంతమందుంటారు. వాళ్ళకి ఏ పని పాట రాదు. అయినా సరే నా అంతటి వాడు లేదు, నేను బాగా చేయగలనని చెప్పి ముందుకొచ్చి అస్తవ్యస్తంగా చేస్తారు. ఇంకా కొంతమందుంటారు. వాళ్ళేం చేస్తారంటే, ఎందుకు చేయాలి? ఎట్లాగొట్లా చేసి వదిలేసి ఎళ్ళిపోతే అయిపోతుంది. అంత గట్టిగా చేయాల్సిన పనేముంది? అంత స్ట్రాంగ్‌గా ఎందుకు చేయాలి? చేయాల్సిన అవసరమే లేదు. నాకేం పని పట్టింది? ఇలా అనుకుంటూ ఉంటారు. ఈ 2 కేటగిరీలు చేసే పనిలో శ్రద్ధ ఉండదు. శ్రద్ధ లేని పని వల్ల అది అభాసు పాలవుతుంది. మనం అనుకున్న పని నెరవేరదు. ఇలాంటి 2 సందర్భాల్లో కూడా మనం ఇదే సామెత వాడతామనమాట. పని గలవాడు పందిరేస్తే పిచ్చుక వాలగానే పడిపోయింది అని చెప్పి. సో, మనకి రెగ్యులర్‌గా ఈ అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. అస్తవ్యస్తంగా పనులు చేసే వాళ్ళ గురించి ఈ సామెత వాడతామనమాట. ఓకే.